బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి విచారణ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. గత ఏడాది మార్చిలో అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలం ఆధారంగా ఈ దర్యాప్తు జరుగుతోంది. రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో అప్పటి సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావన వచ్చింది. కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పార్టీలో సన్నిహితుల వ్యవహారాలు చక్కబెట్టేందుకు తాము పనిచేశామని రాధాకిషన్ రావు గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని 2 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రాజశేఖర్ రెడ్డి నుంచి ఎటువంటి సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది? సో దీంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో రాజశేఖర్ రెడ్డి పాత్ర ఎంత ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు సిట్ అధికారులు? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అనేక మందిని సిట్ అధికారులు విచారించారు. ఒక్కొక్కరిగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి పిలిచి గతంలో అనేక మందిని విచారించారు. అయితే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి మాజీ ఓఎస్డీ ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డిని ఈ రోజు విచారణకు పిలిచి దాదాపు 2 గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఆయనకు సంబంధించి ఫోన్ కాల్ లిస్టులు కూడా కొన్ని రాధాకిషన్ రావు ట్యాప్ చేసినట్టు స్టేట్మెంట్ ఇవ్వడంతోనే ఆయనకు పిలిచి విచారించి ఈ రోజు ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. అయితే రాధాకిషన్ రావు అనేక స్టేట్మెంట్ లో అనేక విషయాలు వెల్లడించాడు కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి వివరాలను రాజశేఖర్ రెడ్డిని కూడా విచారించి ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేశారు. అతను రాధాకిషన్ రావుతో ఎన్నిసార్లు మాట్లాడాడు, ఏ ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ ఇచ్చాడు, వాటికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా ఆయన విచారించి అడగడం జరిగింది. ప్రస్తుతం ఆయన విచారణ ముగిసి వెళ్లిపోయారు. అయితే ఈయనకు సంబంధించి కీలక సమాచారం ఉండడంతోనే ఈ రోజు సిట్ అధికారులు పిలిచి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆయన రాధాకిషన్ రావుతో పాటు ఎన్ని రోజులు టచ్ లో ఉండేవాడు, ఎన్నిసార్లు మాట్లాడాడు, ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఆరా తీశారు. 2 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ అంతా కూడా వీడియో రికార్డింగ్ చేసి పూర్తిగా ఆధారాలు సేకరించడం జరిగింది. మళ్ళీ విచారణకు పిలిచినప్పుడు రావాలని చెప్పేసి కూడా రాజశేఖర్ రెడ్డికి సిట్ అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. ఏదైతే అడిషనల్ సిపి తహసీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్వయంగా ఆయన పోలీస్ స్టేషన్ కు వచ్చి రాజశేఖర్ రెడ్డిని విచారించి ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.